సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో స్త్రీల గురించినటువంటి మాట స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది. స్త్రీణాం స్వభావానాం ఇచ్ఛామి శరేతుం భరతసస్తం స్త్రియో హి మూలం దోషాణం లఘుచిత్తాః పితామహ. స్త్రీలంటేనే దోషముల చేత నింపబడిన వారు అని చెప్తున్నాడు. ఏంది నన్ను చూస్తున్నావు? నేను చెప్పలేదు, ఆయన చెప్తున్నాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? గంగపుత్రుడైనటువంటి భీష్మ పితామహుడితో చెప్తున్నాడు. పితామా అంటున్నాడు. స్త్రియో హి మూలం దోషాణం లఘుచిత్తాః. చిన్న బుద్ధి అంట వాళ్ళకి. ఇది వాళ్ళ రాజ్యం, వాళ్ళు కట్టే రాజ్యం ఇది. వాళ్ళు కట్టే రాజ్యంలో స్త్రీకి ఉన్నటువంటి పాత్ర ఇది. మహాభారతం అనుశాసన పర్వం సెక్షన్ నెంబర్ 38 ఏమని చెప్తుంది? వెరీలీ ఫ్రమ్ ద సేమ్ ఇటర్నల్ సోర్స్ హ్యావ్ విమెన్ స్ప్రంగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అట్ ద టైమ్ అగైన్. ఓ నారదముని, వెన్ విమెన్ వర్ క్రియేటెడ్ దీస్ ఫాల్ట్స్ దట్ ఐ హ్యావ్ ఎన్యూమరేటెడ్ వర్ ప్లాంటెడ్ ఇన్ దెమ్. భగవంతుడే వారిలో ఈ కుశల బుద్ధిని, ఈ కుటిల బుద్ధిని, ఈ ప్రజలను మోసపుచ్చే బుద్ధిని, ఈ తక్కువ బుద్ధిని స్త్రీలలో ఉంచాడు, ఆయనే పెట్టాడు. ఇది వాళ్ళు కట్టే రాజ్యం. అర్థమవుతుందా? యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. నీ రాజు చాలా డిఫరెంట్. ఇంకా ఏంటి? బ్రహ్మవైవర్త పురాణం 61వ అధ్యాయం 22-41 నుంచి, ఉమెన్ ఆర్ మేడ్ బై గాడ్ బ్రహ్మ టు సెడ్యూస్ అండ్ స్పాయిల్ మెన్. పురుషులను భ్రష్టు పట్టించటానికే స్త్రీలను ఆయన తయారు చేశాడు. శ్రీమద్ భాగవతం 3వ అధ్యాయం 31 నుంచి 40 వరకు, ఉమెన్ రిఫ్లెక్ట్ మాయా. వాళ్ళొక మాయావి జీవులు. నువ్వు నవ్వుతున్నావు, నేను చెప్పట్లేదు బాబు, వాళ్ళు చెప్తున్నారు. ఇది నా ఉద్దేశం కాదురా నాయన, వాళ్ళ ఉద్దేశం. నా ఉద్దేశం వేరు. చెప్తాను. మనుస్మృతి 9వ అధ్యాయం 17వ వచనం, మను వైల్ మేకింగ్ ఉమెన్ డిజైర్డ్ హర్ ఫర్ సెక్షువల్ ప్లెజర్. కేవలం వాళ్ళు రతిలో పాల్గొనటానికి, రతిలో కేవలం పురుషులకు సుఖం ఇవ్వటానికి మాత్రమే చేశారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి అదే కామవాంఛ అని రాశారు. నేను అనట్లేదు, వాళ్ళు రాశారు. భగవద్గీత 9వ అధ్యాయం 30-32 సేస్ ఉమెన్ ఆర్ బోర్న్ ఫ్రమ్ పాపయోని. పాపయోనుల నుంచి పుట్టిన వారు స్త్రీలు. మహాభారతం 13వ ఖండం 19వ, వేదా సేస్ ఉమెన్ ఆర్ బ్యాడ్ అండ్ డిసీట్ఫుల్. మాయావులు, మోసపుచ్చటానికే స్త్రీలను దేవుడు చేశాడు. మనుస్మృతి 5వ అధ్యాయం 147-148 వచనాలు, ఉమెన్ షుడ్ నెవర్ బి ఫ్రీ, దే మస్ట్ బి అండర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్స్. అందుకనే మన సంస్కృతిలో, మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు. తండ్రి పాలనలో అన్నా ఉండాలి, భర్త పాలనలో అన్నా ఉండాలి, కొడుకుల పాలనలో అన్నా ఉండాలి. నీ రాజు, యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఏమన్నాడు? అమ్మా అమ్మా ఆయన చెప్పినట్టు చేయండిరా అంది వాళ్ళమ్మ. అమ్మా నా టైం రాలేదు కదా, ఎందుకు? సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా, నువ్వు చెప్పావు కదా చేస్తా. రే ఏంట్రా 12 ఏళ్ల వయసు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? మేమంతా తిరిగి మేము నీకోసం. అమ్మా నేను మా నాయన పనే చేస్తున్నా కదా. జ్ఞానుల ఎదుట నిలబడి తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం, స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన ఇచ్చాడు. సువార్త ఏంటా? సువార్త పర్వతముల మీద ఆయన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు, ఎంత మనోహరములు. ఎవరు వాళ్ళు? సలోమి. ఎవరు వాళ్ళు? మగ్దలేనే మరియా. ఎవరు వాళ్ళు? మరియా, యునియా, దోర్కా. ఎవరు వాళ్ళు? ప్రిస్కా. అంతా స్త్రీలే. యువర్ గాడ్, యువర్ కింగ్, హీ ఆనర్స్ యూ మై సిస్టర్. నువ్వంటే ఆయనకు అంత గౌరవం. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది, నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది, నీ తీర్పు చెల్లదు అంది. కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు, నేను లేచాను, నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పి పంపించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. కూర్చున్న మీరు ఒకవేళ
మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది, మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యువర్ కింగ్. నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు. లుక్ ఎట్ ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి, బలం కలిగి నిలబడండి, మామూలు కాదు. వాక్యం తీసి బోధించండి. ఊరికే సుత్తి చెప్పేవాళ్ళు వస్తారు, నువ్వు స్త్రీవి. నాకు మొన్న ఒకరు అడిగారు, మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు, ఋతుస్రావం ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయొచ్చా, బైబిల్ తాకచ్చా? నీ శ్రాద్ధమేం కాదు, ఋతుస్రావానికి దీనికి లింక్ ఏంట్రా బాబు? నీ పిండాకుడు నీ శ్రాద్ధం కాకపోతే, నీ రాజు, ఈ యుగములనేలే రాజు, ఈ ప్రపంచములనేలే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు. పురుషులు అక్కర్లేదు, నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాపయోని కాదు, పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందా మీకు? హౌ బ్లిస్ఫుల్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఇది ఇది మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది. జుగుప్స ఏంటి? మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను. మీకు అర్థమవుతుందా? అది పరిశుద్ధమైనటువంటి. నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఇలాగే అన్నాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు, సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు. ఒరే మా దేవుడు ఎంత గొప్పడురా, అచ్చం అలాగే వచ్చాడు, అచ్చం ఇలాగే వచ్చాడు. మీ అమ్మ సుస్సు పోసుకోదరా, అక్కడి నుంచి వచ్చావురా నువ్వు కూడా. వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఈడేంటిడా మాట్లాడుతున్నాడు? అవునరా, నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు కథే వేరు. ఎంతని చెప్పాలి? రోజు చెప్తానే ఉంటే ఇక సమయం తెలీదు. అంత గొప్ప రాజు. అంత ఈ సనాతనంలో చూసాం కదా, ఇప్పుడు ఖురాన్లో చూద్దాం. ఏమంటుంది? అథెంటిక్ సోర్సెస్ ఏమంటుంది? వాల్యూమ్ నెంబర్ 6 ఎపిసోడ్ 2nd సిరీస్, రహాల్, బ్రహ్మపురాణం, గౌతమి మరియు మహాత్మ్య 95:7. ఇది చూసేసాం, వద్దులే మీకు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటూ ఉంటారంటే ఈ ఇస్లామీ దావా ప్రచారకులు చెప్పేటటువంటి ఏం కర్మ, ఎంతసేపు ఇదేనా నీకు మైండ్లో? ఏం మతం కట్టేవారు బాబు అనిపించింది నాకు. కానీ మా హిందుత్వంలో, మా హిందూ సమాజంలో ఇలాంటిది ఏది లేదు అని చెప్తే నేను కూడా అనుకున్నాను, అబ్బా ఏమి లేదేమోలే, చాలా శాంత స్వభావులు, ఓం శాంతి 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 అంటే శాంతి అనుకున్నాను నేను. అవునా అని చెప్పి వెళ్ళి పుస్తకాలు తిరిగితే ఏముంది చూడండి. పరాశర స్మృతి 3వ అధ్యాయం 20 నుంచి 29 వరకు. నువ్వు గనక ఓ క్షత్రియ, నువ్వు గనక యుద్ధంలో చనిపోతే థౌజండ్స్ ఆఫ్ సెలెస్టియల్ డామ్సెల్స్, వేల మంది నీకు కన్యకలు పైన వేచి చూస్తున్నారు. వాయమ్మ, మీలో కూడా ఉందా? మీలో కూడా ఉందా? పరాశర స్మృతి 3వ అధ్యాయం 31వ వచనం. ఇఫ్ డెత్ రిజల్ట్స్, బ్యూటిఫుల్ ఉమెన్ ఫాల్ టు యువర్ షేర్. మహాభారతం 12వ అధ్యాయం 98 నుంచి 46 వచనం నుంచి 51వ వచనం. ఫోర్మోస్ట్ ఆఫ్ అప్సరాస్, అప్సరసలు నీకోసం వేచి చూస్తున్నారు, నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు కృష్ణుడు. అబ్బో, సామాన్యమైంది కాదు ఇది. నేను ఈ ఖురాన్లో నుంచి ఎక్కడికి వచ్చిందా అనుకున్నా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. ఖురాన్లో ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు వీళ్ళకు అనుకున్నా, ఇదో ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. అర్థమైందా? దేవి భాగవతం, పరాశర స్మృతి, మనుస్మృతి, మహాభారతం అన్నిట్లో ఇదే నింపబడింది. మన ప్రభు ఏమంటాడు? ఒరేయ్, కత్తి పట్టుకోకు, కత్తితోనే సస్తావు. బాంబు వేయకు, బాంబుతోనే సస్తావు. కోపం పెట్టుకోకు, కోపంతోనే సస్తావు. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఎంత తేడా అండి? నీ రాజ్యం అది. ఒక్కసారి 33వ అధ్యాయం తీస్తారా? ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆఖరి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు. యాకోబు ఊట
ప్రత్యేకింపబడుతుంది. ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో అతనిపై ఆకాశము మంచును కురిపిస్తుంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. వింటున్నావా? నువ్వు వింటున్నావా? నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు వింటున్నావా? నువ్వు చచ్చిపోక్కర్లేదు కన్యకలు కావడానికి. నువ్వు పోయి కొట్లాడక్కర్లేదు నీకు 70 మంది 1000 మంది స్త్రీలు రావటానికి. ఆయన నీకు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. అన్యజనులు నీ ముందు నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు. ఒకరోజు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో నిలబడి హిందూ కోడ్ అనే బిల్లు ప్రవేశపెట్టారు. అప్పట్లో ఒక్కొక్కడు 3 4 5 6 10 20 ఎంతమందిని కావాలంటే అంతమందిని చేసుకునేవాళ్ళు. ఇళ్ళలో ఒక నియోగా అనే ఒక పద్ధతి ఉండేది. దాన్ని బట్టి ఎంతమందిని కావాలంటే చెప్తాను కొద్దిసేపు తర్వాత. ఆయన అన్నాడు, నో, ఒక్క పురుషుడికి ఒక్క భార్యే. దిస్ ఈజ్ వాట్ హిందూ కోడ్ ఈజ్ అన్నాడు. బట్టలు చింపుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన? నీ రాజు, యువర్ కింగ్ బ్రాట్ దట్ ఐడియా. నీ రాజు, ఒక్కరికి ఒక్కరు చాలు. ఏరా 10 మంది కావాలా నీకు? ఒకరు చాలదు. యువర్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద నేషన్స్. దేశాలను రూపాంతరము చెందించే రాజు నీ రాజు. చట్టాల ద్వారా రూపాంతరము చెందిస్తాడు, నాయకుల ద్వారా రూపాంతరం చెందిస్తాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. చదుమా. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించే ఖడ్గము. నీ శత్రువు నీకు లోబడినట్లు వేషాలేస్తాడు, కానీ నువ్వు వాళ్ళ ఉన్నత స్థలాలను తొక్కటానికి పిలువబడ్డావు. నువ్వు తలగా ఉండటానికి పిలువబడ్డావు, తోకగా ఉండటానికి కాదు. ఈరోజు క్రైస్తవులు బతికేంటి? డోర్ మ్యాట్. ప్రతి ఒక్కడు వచ్చేది పూసిపోతాడు తొక్కిందల్లా. ఎందుకో తెలుసా? మతంలో ఆగిపోయావు కాబట్టి. మతం అనే ఈ ముసుగు విప్పి నిజమైన మనుష్యత్వం వైపుకు ప్రయాణం చేయి. నిజమైన మనుష్యత్వం క్రీస్తును పోలిన జీవన విధానం, నిజమైన మనుష్యత్వం ప్రేమతో కూడిన జీవన విధానం, నిజమైన మనుష్యత్వం అందరికీ గౌరవం ఇచ్చే విధానం, నిజమైన మనుష్యత్వం అన్యాయం కోసం పోరాడే విధానం, నిజమైన మనుష్యత్వం కనికరం కోసం పోరాడే విధానం, నిజమైన మనుష్యత్వం దీన మనస్సు కలిగినటువంటి జీవన విధానం. కమ్ అండ్ వర్క్ ఫర్ యువర్ కింగ్. నీ రాజు కోసం పనిచేయి. అన్న పిలిచాడు, కాన్ఫరెన్స్కి వచ్చావు, కాన్ఫరెన్స్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతావు, అయిపోయా సల్ల. ఎప్పుడన్నా మీరు ఈ కాకినాడ రోడ్డు చూస్తే కనుక మధ్య మధ్యలో బాగలేదు, మధ్యలో రోడ్డు ఇలా ఇంకా అంత దుమ్ము ఉంటుంది. అట్లా కారు వెళ్ళిపోయింది అనుకో, దుమ్ము లేస్తుంది అని. ఒక్క 2 నిమిషాలకు అంత చల్లగా అయిపోతుంది, ఏముండదు. బస్సు వెళ్ళిపోయిన తర్వాత దుమ్ము లేస్తుంది. కాన్ఫరెన్స్ సమయంలో దుమ్ము లేస్తుంది లోపల. ఒళ్ళు గగ్రుపాటు. అన్న ప్రవీణ్ ఏం చెప్పాడో తెలియదు కానీ బలి చెప్పాడు. ఆయన అరిచిరిచి చెప్పాడు, ఏం చెప్పాడో కానీ మొత్తానికి బలి చెప్పాడు. లోపల ఉద్రిక్తత. 5 నిమిషాలు చల్లగా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాం, తడిబట్టేసుకుని చల్లగా పండుకున్నాం, అయిపోయాయి. కాన్ఫరెన్స్ అయిపోయాయి, జేమ్స్ అన్న అయిపోయాయి, ప్రవీణ్ అన్న అయిపోయాయి, అందరూ అయిపోయాయి. అదే గనుక నీ ఉద్దేశం అయితే వేకప్, లే, నిలబడు. నీ రాజు వచ్చాడు. ఆయన మహిమ కాంతి నీ పైన ప్రకాశిస్తుంది. ఆయన ముఖ కాంతిలో బ్రతకటానికి నువ్వు టేక్ ఎ కమిట్మెంట్ టుడే. మై బ్రదర్, మై సిస్టర్, ఒక కమిట్మెంట్ తీసుకో. నీ రాజు మామూలు రాజు కాదు. నీ రాజు ఘనత గల రాజు. నీ రాజు సాధారణమైన రాజు కాదు. ఇది కేవలము హిందుత్వంలోనే కాదు, ఇస్లాంలో చూడండి, మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమంటున్నారు? ఖురాన్ 36:55 నుంచి 58 వరకు, ఖురాన్ 37వ అధ్యాయం 48 నుంచి 49 వరకు, ఖురాన్ 38వ అధ్యాయం 49 నుంచి 54 వరకు, ఖురాన్ 44వ అధ్యాయం 51 నుంచి 57 వరకు. విమెన్ ఆర్ డీమ్డ్ టు బి న్యూనతా స్వభావం. పురుషుల కంటే తక్కువ వారు, పురుషుల కంటే నీచులు. ఒకడేమో నీచయోని నుంచి పుట్టాడంటాడు, ఒకడేమో పురుషుల కంటే తక్కువ అంటాడు. వీళ్ళందరూ ఒకరోజు ఎడారి ప్రాంతాలు, పొద్దున్న స్నానం చేసుకోరు, అందుకని నీళ్ళు ఉండవు, సలిగి ఉంటుంది, స్నానం చేసుకోలేరు, పాపం. సెంటు పూసుకొని వచ్చారు అందరూ, మసీదుకి వచ్చారు. అందరూ కలిసి మసీదుకి వచ్చి సెంటు పూసుకొని వస్తుంటే
మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి, బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తాను. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే మేక గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీదుకు. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావాకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు. రా, కమ్. ఎందుకు? తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు. నీకు అర్థమవుతుందా? తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి? ఎవడు నువ్వు? నీ మైండ్కు లాక్ చేసుకో, నీ మైండ్ లాక్ చేసుకో, వాళ్ళకు కాదు. మీ పిల్లలకు, ముఖ్యంగా మీరేమ్మా మీ కొడుకులకు నేర్పండి. ఒరే, నువ్వు కొడుకుగా పుట్టినంత మాత్రాన ఓ పెద్ద రెచ్చిపోకు, నోరు మూసుకొని స్త్రీలను ఇలా గౌరవించాలో తెలుసుకో. ఎందుకంటే మా నాయన చెప్పాడు అని చెప్పు, నా రాజు చెప్పాడని చెప్పు. మై కింగ్ సెడ్ విమెన్ ఆర్ ఈక్వల్. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పునున్న నిన్ను ఆయన గౌరవప్రదంగా చూస్తున్నాడు. మతంగాళ్ళు వచ్చి నీ దగ్గరికి నువ్వు వాక్యం చెప్పొద్దు, నువ్వు ముసిగేసుకోవాలి, నువ్వు సేది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని చెప్తే సర్లే మా నాయన చెప్పాడని చెప్పు. అర్థమవుతుందా? మా నాయన చెప్పేశాడని చెప్పండి. ఇంకో విషయం, పురుషులు, దేవుని వాక్యం, ఈ రాజ్యం ఏం చెప్తుందో తెలుసు? ఎలా తెలిసింది బ్రదర్ మీకు? ఎలా? పరిశుద్ధాత్ముడు మాట్లాడా? మామూలుడు కాదినా? కూతుర్లు ఉన్న వాళ్ళందరూ చేయతాడా? మిమ్మల్ని అడగలేదమ్మా, ఇక్కడ అడిగాను. మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? మీ పాపను చూసి 6 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా నో ప్రాబ్లం, బుగ్గల మీద చేయి పెట్టి ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అని చెప్పు. అది నీ బాధ్యత. నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే మా నాయన ఎప్పుడో చెప్పాడులే అంటది. అర్థమైందా? నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది? అమ్మమ్మ తాకొద్దు బట్ట వద్దు. నీ కూతురు దగ్గరికి తీసుకో, కౌగిలించుకొని చెప్పు, ఐ లవ్ యూ బెటా. అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు, అచ్చం అలాగే ఉన్నావు, అచ్చం మీ అమ్మలాగా ఉన్నావు, అచ్చం మా అమ్మలాగా ఉన్నావు. వాళ్ళకి ఎంత అందం తెలుసా? అది ఎంత సంతోషపడతారో తెలుసా? నువ్వు చెప్పక పక్కనోడు చెప్పితే జంపు జిలాని. ఎందుకు నువ్వు చెప్పలేదు? నీ తప్పది. అర్థమవుతుందా? మన భావజాలం, క్రైస్తవ భావజాలం, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథ భావజాలం ఏం చెప్తుంది అని అంటే, స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురుకి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి. నీ ఆస్తిలో హక్కు, నీ పేరులో హక్కు, నీ కుటుంబంలో హక్కు, నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి ఇవ్వాలి. మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు. ఒకసారి నీ బైబిల్ ఎత్తండి. ఈ గ్రంథం, ఈ నల్లట్ట పుస్తకం ఈ దేశంలో స్త్రీకి ఆస్తి హక్కు తెచ్చింది. హల్లెలూయా! ఈ గ్రంథం, ఈ పుస్తకం ఈ దేశంలో స్త్రీకి చదువుకునే హక్కునిచ్చింది, స్త్రీకి నాయకత్వపు హక్కు ఇచ్చింది. ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు? సనాతనం కాదు. నౌజు బిల్లాహి శైతానిర్ కాదు. బైబిల్ గ్రంథం. అర్థమవుతుందా?
దాట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. నీ రాజు. నిన్న మన పిల్లలు ఏది వరంగల్ నుంచి వచ్చిన పిల్లలు నిలబడండి. మీరు అడిగారు కదా, వీళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. మా పిల్లల ఇల్లు కూర్చోండి. అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటున్నారు. అన్నివ్వండి, ఏం కాదు, జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. మీరేమనాలి తెలుసా? జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు. సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి, సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి. ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 10:3 నుంచి చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఇక్కడున్నా, నువ్వు రాజమండ్రిలో ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు షికాగోలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యు ఆర్ ఇన్ ఎ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు, అది నీకు తెలియదు అంతే. నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించావో, ఏ క్షణమైతే ఆయనకు అలీజియన్స్ నమ్మకత్వాన్ని నువ్వు చాటావో, ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు. మేము శరీరధారులమై ఉన్నను, శరీర ప్రకారం నడుచుకొనము గాని మా యుద్ధోపకరణములు దేహ సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలునంత బలము కలవై ఉన్నవి. అర్థమైందా? యు నీడ్ టు బి ఎక్విప్డ్ లైక్ దాట్. ఆ విధంగా నిన్ను నువ్వు బందోబస్తు చేసుకోవాలి. ఆ విధంగా సిద్ధపాటు నీకు కలిగి ఉండాలి. ఏంటి ఇప్పుడు ఏంటి ప్రవీణ్ అని వచ్చాడు, ఆ దూరం నుంచి పిలుస్తే ఈయన వచ్చి ఏంది యుద్ధం చేయండి కొట్లాడండి, నో 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 నో, అది కాదు నేను చెప్పేది. నీ యుద్ధములు శరీర సంబంధమైనవి కావని చెప్తున్నాను. నీ కొట్లాట కట్టెలతోనో కర్రలతోనో కత్తులతోనో బాంబులతోనో కాదు. ఏంటవి? దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి తర్కము వితర్కములను చెరపట్టి, చదుమా చదువు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను, భావజాలం అదొక భావజాలం. మన శత్రువు షెడ్డీ వేసుకునే ఆర్ఎస్ఎస్డు కాదు, నో నిక్కరోడు కాదు, మన వాడి వెనుక పనిచేస్తున్నటువంటి భావజాలం. మన శత్రువు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు మంచోళ్ళు. నేను చూడండి సద్బ్రాహ్మణుడు కూర్చున్నాడు, ఆయన బ్రాహ్మణుడు చెప్పాడు నాకు. మరి బ్రాహ్మణుడు మంచోడు, బ్రాహ్మణుడు కాదు సమస్య, ఆయన వెనుకున్నటువంటి ఆ భావజాలం. ఏంటి ఆ భావజాలం? నువ్వు స్త్రీవి, నువ్వు తక్కువ, నువ్వు ఫలానా కులంలో పుట్టావు, నువ్వు తక్కువ, నేను తలను, నేను దేవుడు. ప్రతి భావజాలాన్ని చెరపట్టి ఎక్కడికి తీసుకురావాలి? నీ రాజు కాళ్ళ దగ్గరికి తీసుకొని రావాలి. దట్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. అది నువ్వు చేయాల్సిందే. హల్లెలూయా. నీ పని అది, నీ పని అది. ఒకవైపు హలాలా అంటారు, ఇంకొక వైపు హలాలా అంటే వాళ్ళు వేసుకునేటటువంటి బుర్కాలు, నికాబు, హిజాబు వగైరా వగైరా. నీ ప్రభు అంటాడు, నేను కప్పింది కప్పుకో చాలు, నేను కప్పింది కప్పుకో. కొన్ని సంస్కృతులు నువ్వు విప్పు అంటాయి, కొన్ని సంస్కృతులు నువ్వు కప్పుకో అంటాయి. నీ రాజు అంటాడు, నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే. హల్లెలూయా. నువ్వు యూరోప్లో పుట్టావా, అక్కడ దుస్తులు వేసుకున్నావా, నా బిడ్డవే. నువ్వు పాకిస్తాన్లో పుట్టావా, అలాంటి బుర్కా వేసుకున్నావా, నా బిడ్డవే. యు ఆర్ మై డాటర్, నా బిడ్డవు నువ్వు. నీ రాజు కథ వేరు, ఈ రాజ్యాల కథ వేరు. దయానంద సరస్వతి గారు ఒకరోజు అన్నారు, నీకు గనక ఒకరోజు కాదు, ఆయన వేదాలకు వ్యాఖ్యానం రాశాడు. వేదములు మాత్రమే నమ్ముతాడు ఈయన ఏమన్నాడు అనంటే, నీ భర్త గనక నేను వదిలేసి దూరదేశాలకు పనికి వెళ్తే ఆయన వచ్చే వరకు నువ్వు నీ మరిదితో కానీ, నీ భర్త పెద్ద అన్నతో కానీ, లేకపోతే నీకు నచ్చిన వాడితో నువ్వు ఈయన కోసం ఒక
పండంటి బిడ్డను కని మంచిగా ఆయనకు గిఫ్ట్ ఇవ్వచ్చు అని చెప్పాడు. ఏం రాజ్యం కడుతున్నారు, ఏం రాజ్యం కడుతున్నారా మీరు? మామూలు రాజ్యమా ఇది? ఆయన ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు? మనుస్మృతి నుంచి కోట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు? ఆయన వేదాల్లో నుంచి కోట్ చేస్తున్నాడు. దీన్ని ఏమని పిలుస్తారు? నియోగ పద్ధతి. మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. నియోగ అని పిలుస్తారు. అంటే ఒంటికి మంచిగా నెయ్యి రాసుకుని ఎవరితో అయినా సరే 1 సంవత్సరం తగ్గకుండా, 1 సంవత్సరం ఎక్కకుండా కాపురం చేసి మంచి పండంటి బిడ్డను నీ భర్తకు నువ్వు బహుమానంగా ఇవ్వచ్చట. సనాతనం ఇది. ఇది నేను చెప్పింది కాదు, సనాతనం ఇది. నీ భర్త చనిపోయాడనుకో, అలాగే చేయొచ్చు. నీ వంశాంకురముగా పెంచుకోవటానికి ఒకరిని నీ పొరుగింటోడితోనో నీ ఎదురింటోడితోనో వాళ్ళతోనో వీళ్ళతోనో కనొచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కన్నోడికి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఇవ్వటానికి వీల్లేదు. ఆ పురుషునికి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఏంటిది? ఇది సనాతనమా? ఇది నీ రాజేం చెప్పాడు? నో, చక్కగా పెళ్ళి చేసుకో. పెండ్లి, వివాహం, ఆస్తిలో హక్కు, బిడ్డకు పేరు, బిడ్డకు తండ్రి, ప్రతి ఒక్క విషయంలో సమానమైనటువంటి అధికారం. ఇది నీ రాజు కట్టే రాజ్యం. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి ఎక్కడన్నా పొంతనుందా? దేవుని రాజ్యం. అలా ఈ దేశంలో మనం నియోగ వ్యవస్థను రూపుమాపాం. మనం రూపుమాపాం. నీ రాజు, యువర్ కింగ్ రూపుమాపాడు. లేకపోతే ఈరోజు కూడా మన బతుకులు అవే. అమెరికా వెళ్ళిపోగానే ఈయన పక్కన జంపు, కొయిట్ వెళ్ళిపోగానే జంపు. క్రైస్తవ జీవన విధానంలో దీనికి అనుమతి లేదు. ఒకవేళ అలాంటి ప్రాక్టీసెస్ మన మధ్యలో ఉంటే, ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అవి దేవుడు అంగీకరించనివి. సో నీ రాజు కట్టే రాజ్యములోనికి, నీ రాజు చేస్తున్నటువంటి నూతన కార్యములోనికి, నీ రాజు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజిస్తూ ఉంటే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని పొందాలన్నటువంటి ఈ వాగ్దానమును కలిగి ఉండటానికి 5 వాగ్దానాలు, ఒకే వాగ్దానము 5 రకాలుగా చేసినటువంటి వాగ్దానాలను నేను వివరించాను. 1 నోవహు, 2 అబ్రహాము, 3 ఇశ్రాయేలు, 4 ప్రవక్తలు అనగా క్రీస్తుకు ముందున్నటువంటి ప్రవక్తలు, 5 స్వయంగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తులో నూతన నిబంధన. ఆ నూతన నిబంధనలో మనమందరం ఇప్పుడు దేవుని పిల్లలం. వీఆర్ జస్టిఫైడ్ బికాస్ ఆఫ్ అవర్ కింగ్. మన రాజు రాజ్యములో భాగమైన కారణం చేత మనమిప్పుడు నీతిమంతులం. మనమిప్పుడు దేవునికి సరైన పిల్లలం. మనమిప్పుడు దేవుని సొత్తు. మనమిప్పుడు నూతన ఇశ్రాయేలు, క్రొత్త సృష్టి పొందుట ఎందే కానీ సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు. మతం కాదు, నా బిడ్డలు, నా పిల్లలు అని చెప్పి ఆయన రాజ్యాన్ని ఆయన కడుతున్నాడు. తలలుంచుకోండి, ప్రార్థిద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో మీరు తలలు వంచి ఆలోచిస్తూ ఉండగా, ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయి ఈ రాజ్యంలో. ఎన్నో కోణాలలో నీ రాజును నువ్వు అర్థం చేసుకోవాలి. ఎన్నో కోణాలలో నీ రాజును నువ్వు ఆరాధించాలి. రాజా, నీ సన్నిధిలో నేను ఉంటాను అని చప్పట్లు కొడితే సరిపోదు. అది కేవలం ఒక పాటగా ఉంటే సరిపోదు. నీ జీవితంలో ప్రతి రంగములో, నీ వ్యాపారంలో ఆయన రాజుగా ఉండాలి. నీ కుటుంబానికి ఆయన రాజుగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చిత్తానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చదువుకు ఆయన రాజుగా ఉండాలి. అలా ఆహ్వానించగలిగితే ఈరోజు ఈ మధ్యాహ్నం నీ రాజు కోసం నీ హృదయంలో ఆయనను నిలబెట్టు. నీ హృదయమందు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించు. అలా ప్రతిష్ఠించకుండా మతపరంగా జేమ్స్ అన్న పిలిచాడు, ప్రవీణ్ అన్న పిలిచాడు, ఇంకేదో అయ్యింది, నేను వెళ్తాను అని నువ్వు వచ్చి ఉంటే ఈరోజు నీకు ఆహ్వానం ఇస్తున్నాను. ఈ రాజుతో పరిచయం పెంచుకో.
రాజుతో పరిచయం అయితే పనులు సులభమవుతాయి. రాజుతో పరిచయం అయితే నీకు గౌరవం, రాజుతో పరిచయం అయితే నీకు శక్తి, రాజుతో పరిచయం అయితే నీకు అధికారం. ఈ ప్రపంచాన్ని ఏలే అధికారం మీ నాయందే ఈ ప్రపంచం. ఆ దృక్పథంలోనికి నువ్వు వస్తావు. ఒట్టి చేతులతో ఈ ప్రాంగణం నుంచి ఈరోజు వెళ్ళిపోద్దు. వచ్చిన ఈ 2 రోజులు, ఈ 3 రోజులు నీకు మేలు కలగాలి అనంటే గివ్ యువర్ హార్ట్ టు యువర్ కింగ్. నీ హృదయాన్ని నీ రాజుకివ్వు. నీ జీవన విధానాన్ని నీ రాజు అనుసరంగా చేసుకోవటానికి ఒక ప్రణాళిక, ఒక ప్రమాణం, ఒక వాగ్దానం, ఒక నిర్ణయం ఆయనతో చేసుకో. రీకమిట్ యువర్ సెల్వ్స్ టు దిస్ కింగ్. ఈ రాజుకు నేను సమర్పించుకో. నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ పిల్లల 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 జీవితం, నీ భర్త జీవితం, నీ భార్య జీవితం ఆయన మార్చగల దేవుడు. నువ్వు చెప్పే మాటలు ఆయనను మార్చవు. నువ్వు చెప్పే నీ క్రియలు బహుశా ఆయన పైన ప్రభావం చూపించటం లేదేమో, ఆమె పైన ప్రభావం చూపించటం లేదేమో, కానీ నీ రాజు, హీ ఈజ్ కింగ్. ఆయన నీ కుటుంబంలో ప్రభావం చూపించగలవాడు, నీ జీవితంలో ప్రభావం చూపించగలవాడు, నీ పనిలో ప్రభావం చూపించగలవాడు, నీ మాటల్లో ప్రభావం చూపించగలవాడు, నీ జీవన విధానంలో ప్రభావం చూపించగలవాడు. ఆహ్వానించు. కమ్ జీసస్ ఇంటూ మై లైఫ్, రూల్ ఓవర్ మీ. రాజ్యం చేయి నా మీద. నీ రాజ్యంలో నేను ఉండాలి, నీ రాజ్య ప్రతినిధిగా నేను ఉండాలి. మతంలో కొట్టుకుంటూ ఉంటే పనికి రావు. ఎందుకు పనికి రావు? రాజ్యంలోనికి రా. నీ హృదయాన్ని ఆయనకి. ఆయన మారుస్తాడు, నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ దేశాన్ని మార్చగల గొప్ప సమర్థుడైన దేవుడు.